Okay. Uh, Let us see about the Excel. Search బోర్డ్లోకి వెళ్ళేసి EXCL అని ఎక్సెల్ టైప్ చేసేయండి. మనకి ఎక్సెల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వీ హ్యావ్ ఈ 2021 నా ఎక్సెల్. ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ద 2021 ఓన్లీ. ఈ ఎక్సెల్లో యూ కెన్ అబ్జర్వ్ ద పాయింట్స్ లైక్ గుడ్ ఈవినింగ్ అని చెప్పి స్క్రీన్ మనకు ఓపెన్ అవుతుంది లెక్స్. ఓకేనా, గుడ్ ఈవినింగ్ అని చెప్పి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీ హ్యావ్ టు సీ సమ్ మాడ్యూల్స్ లైక్ బ్లాంక్ వర్క్ బుక్ కానివ్వండి, సింపుల్ మీల్ ప్లానర్ కానివ్వండి, సేల్స్ రిపోర్ట్ కానీ, బిజినెస్ ఓచర్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ టెంప్లెట్స్. ఓకేనా, ఇన్బిల్ట్గా రెడీగా ఉంటాయి టెంప్లెట్స్. మనకు నచ్చిన టెంప్లెట్ని మనం యూస్ సార్ చేసుకోవాలి. స్క్రీన్ ఏం కనపట్టలేదు సార్, బ్లాంక్గా వస్తుంది. ఒక నిమిషం. మ్మ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే మ్యామ్, రైట్. లెట్ అస్ సీ. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే గుడ్ ఈవినింగ్ అండ్ స్క్రీన్తోని ఇలా మనకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్, సింపుల్ మీల్ ప్లానర్, సేల్స్ రిపోర్టు, ఇట్లా ఓచర్, మంత్లీ కలెక్షన్ బిల్స్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ టెంప్లెట్స్. మనకు నచ్చిన టెంప్లెట్స్ ఇక్కడ చాలానే ఉంటాయి. మీకు నచ్చిన టెంప్లెట్ని యూజ్ చేసుకోండి. లైక్ బిజినెస్ పరంగా, పర్సనల్ పరంగా, బడ్జెట్ పరంగా, చార్ట్ పరంగా, క్యాలెండర్ పరంగా చాలా అయితే టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఇన్బిల్ట్ క్రియేట్ చేసి పెట్టినే ఉంటాయి. మీకు నచ్చిన టెంప్లెట్ని మనం యూజ్ చేసుకొని మీరు టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. లేదు నేను బ్లాంక్ వర్క్ బుక్లోకి వెళ్తా అంటే బ్లాంక్ వర్క్ బుక్ మీద క్లిక్ చేస్తే ఎంటీ వర్క్ బుక్ అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ మన వర్క్స్ మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెంట్లీ ఫైల్స్ అంటే మనం రీసెంట్లీ ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, లైక్ పేజ్ లేఅవుట్ నేను ఓపెన్ చేసి చూపించాను. స్టాటిస్టికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్, కంప్యూటర్ క్లాసెస్ వాళ్ళకి జరిగినాయి, అందుకోసమే 750 ఆ టైంలో ఓపెన్ చేశాను. నెక్స్ట్ కట్ కాపీ పేస్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ ఫైల్ నేమ్స్ నేను ఓపెన్ చేస్తున్న విత్ టైం కూడా వచ్చింది. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే నేను ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాను ఫైల్స్, అంటే ఫేవరెట్ ఫైల్. ఇవన్నీ నా ఫేవరెట్ ఫైల్స్ ఇట్లా. ఓకే, రీసెంట్లీ ఫైల్స్, ఫేవరెటెడ్ ఫైల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ ఇవి అకౌంట్ ఆప్షన్స్, అకౌంట్లోకి వెళ్ళినట్టయితే మన వర్షన్ తెలిసిపోతుంది. మైక్రోసాఫ్ట్ 2021 స్టూడెంట్ వర్షన్ నేనైతే యూస్ చేస్తున్నాను. ఓకే, వీ హ్యావ్ టు అప్డేట్ ఉంది ఆల్రెడీ 365 అప్డేట్ అడుగుతుంది. బట్ నేనే అప్డేట్ చేస్తలేను, ఎందుకు అప్డేట్ చేస్తే కొన్ని ఆప్షన్స్ మారిపోతాయి. కాబట్టి లెటస్ కంటిన్యూ విత్ ద 2021 ఓన్లీ. అయితే బ్లాంక్ వర్క్ షీట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా షీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ షీట్లో వీ హ్యావ్ ద సెల్స్. ప్రతి షీట్లో సెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ని మనం సెల్స్ అని పిలుస్తాం. అని పిలుస్తాం, సెల్స్ అని పిలుస్తాం. సార్ ఎన్ని ఎన్ని సెల్స్ ఉంటాయి మేడం టోటల్గా, ఎన్ని సెల్స్ ఉంటాయి చెప్పండి, చాట్ బాక్స్లో పెట్టండి ఎన్ని సెల్స్ ఉంటాయి. ఫాస్ట్గా. దేర్ ఆర్ 17 బిలియన్ సెల్స్ ఇన్ ద ఎక్సెల్. ఓకేనా, ఇవన్నీ 17 బిలియన్ సెల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, దేర్ ఆర్ 10,48,576 మనకు రోస్ అయితే మనం చూసుకోవచ్చు. వచ్చిందా 10,48,576. రైట్, ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయి, 16,300 అండ్ ఎన్నో సంథింగ్ కాలమ్స్ అయితే ఉంటాయి. అవి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 17 బిలియన్ సంబంధించిన ఆన్సర్ అయితే వస్తుంది. ఒక్కొక్క షీట్లో అన్ని సెల్స్ అయితే ఉంటాయి. లాస్ట్ సెల్ అడ్రస్, ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ A1 కానివ్వండి, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ వీ కెన్ కాల్ ద సెల్ అడ్రస్. ఓకేనా, ఇది A1, ఇక్కడ చూసుకోవచ్చు A1 అని ఉంది, ఇది B1. ఓకే, B1 ఎందుకు, బి కాలం ఫస్ట్ రో కాబట్టి B1 అయింది. ఇట్లా వీ హ్యావ్ ఎ సెల్ అడ్రస్ టు ఎవ్రీ ప్రతి సెల్కి ఒక అడ్రస్ అవుతుంది. అయితే ఎన్ని సెల్స్కి, ఆ 10 lakh సెల్స్కి అంటే 17 బిలియన్ సెల్స్కి కూడా అడ్రస్ ఉండవు. లాస్ట్ సెల్ అడ్రస్ ఏంటిది, XFD
10,48,576. ఇది లాస్ట్ సెల్ అడ్రస్. చూద్దామా లాస్ట్ సెల్ అడ్రస్కి వెళ్ళేసి, ఇవ్వండి ఇదే ఇక్కడ వచ్చింది చూడండి, 10 XFD 10,48,576. ఇలా ఓకే, ఇలా మనం సెల్ అడ్రసెస్ ఎన్ని ఉన్నాయో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే ఎందుకు యూస్ఫుల్ మనకు సెల్ అడ్రస్ అంటే, ఇఫ్ సపోజ్ ఇక్కడ నేను ఒక డిజిట్ పెట్టాను, ఇక్కడ కింద ఒక డిజిట్ పెట్టాను, నాకు టోటల్ సమ్ ఇక్కడ రావాలనుకుంటున్నాను, ఈక్వల్ టు B3 ప్లస్ F4 ఎంటర్ 12 వచ్చిందా సెల్ అడ్రస్? వచ్చింది అంటే సెల్ అడ్రస్ ఎందుకో మీకు యూస్ఫుల్ అని తెలిసిపోయిందా? రైట్. ఓకే, ఇప్పుడు క్లిప్బోర్డ్ గ్రూప్, ఇప్పుడు ఇక మనం గ్రూప్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్బోర్డ్ గ్రూప్లో కట్ కాపీ పేస్ట్, ఇది చాలా చాలా సింపుల్. కట్కి సంబంధించిన షార్ట్ కట్కి Ctrl+X, కాపీకి సంబంధించింది Ctrl+C. ఇవేం చేస్తుంది, ఒక డిజిట్ని కట్ చేసేస్తుంది. ఒక డిజిట్ని ఇక్కడ 4 ఉంది, దీని ఏం చేస్తుంది, Ctrl+X చేస్తే కట్ అయిపోతుంది. పేస్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి పేస్ట్, ఓకేనా, ఇక్కడ నుంచి మాయమైపోయి ఇక్కడికి వచ్చిందంటే ఈ కట్ని మనం ఏమని పిలవచ్చు తెలుసా? ఇట్ విల్ రిమూవ్ ఇట్స్ ఒరిజినల్, అంటే ఒరిజినల్ ప్లేస్ నుంచి రిమూవ్ చేసి క్రియేట్ చేస్తుంది. అదే కాపీ అనుకోండి ఏంటంటే డూప్లికేట్స్ చేసి పెడుతుంది. ఓకే రైట్. దాని తర్వాత నెక్స్ట్ వి హ్యావ్ ఏ ఫ్రాంట్ గ్రూప్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రాంట్ మార్చుకోవడం, ఓకేనా, డిఫరెంట్ స్టైల్గా మార్చుకోవడం, అండ్ సైజెస్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవడం, ఇక్కడ నుంచి డిక్రీజ్ చేసుకోవడం, అప్ టు 72 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఓకేనా, అండర్లైన్ సింగిల్ అయినా పెట్టవచ్చు, అండర్లైన్ డబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అన్నీ రిమూవ్ అయితే అయిపోతాయి. ఓకే, సేమ్ ఈ 5 ఎలా ఉందో 4 కూడా అలానే రావాలంటే ఈ ఫార్మాట్ పేరింటర్ మీద క్లిక్ చేసి దీనికి అప్లై చేసాడు అంతే. నాట్ ఓన్లీ సింగిల్ వర్డ్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సలెంట్ టైప్ చేస్తాను, ఓకేనా, ఈ ఎక్సెల్ ఈ 5 ఎలా ఉందో అదే స్టైల్గా రావాలంటే ఇక ఫార్మాట్ పేరింటర్ అప్లై వచ్చిందా సేమ్ స్టైల్. రైట్. నార్మల్గా రావాలంటే ఈ 4ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పేరింటర్ అప్లై ఒకటేసారి, ఏది కానీ ఒకటేసారి మళ్ళీ ఇందులోకి వెళ్ళి అప్లై వచ్చేసింది నార్మల్గా. ఇలా ఫార్మాట్ పెయింటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బార్డర్స్ ఆప్షన్. ఒక్క పర్టికులర్ సెలెక్షన్కి ఇప్పుడు దీనికి మనం బార్డర్స్ వేయాలనుకుంటున్నాం, ఇండివిజువల్గా కింద ఒక లైన్ పైన ఒక లైన్ అలా పెట్టుకోవచ్చు. ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేస్తే అన్ని బార్డర్స్ అయితే వచ్చినాయి ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ ఎక్సెల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వేయచ్చు, అవసరం లేదంటే నో కలర్ పెట్టుకోవాలి. ఇక్కడ వైట్ ఉందని పెట్టుకోవద్దు, నో కలరే యూజ్ చేయాలి. దాని తర్వాత వీ హ్యావ్ టెక్స్ట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. కాంబినేషన్ ఎల్లో రెడ్డే ఉంటుంది, అది బాగుంటుంది కాంబినేషన్. మీకు నచ్చకపోతే వేరే కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రాంట్ గ్రూప్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ అలైన్మెంట్స్. అలైన్మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 6 అలైన్స్ ఉంటాయి. ఇప్పుడు 5 ఇటు మూలకు ఉంది, దీన్ని తీసుకెళ్ళి సెంటర్లో పెట్టాలి. సెంట్రల్ లైన్, రైట్ లెఫ్ట్ అలైన్స్, ఇలా సెంట్రల్ లైన్. ఈ పైన 3 అలైన్స్ ఏంటి అంటే, ఒక సెల్ మనం డ్రాగ్ చేద్దాం, దీని హైట్ ఇంక్రీజ్ చేద్దాం ఇట్లా. ఇది టాప్లోకి వెళ్ళాలి, టాప్, మిడిల్, బాటమ్. ఓకే, నెక్స్ట్ ఇవి అలైన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే లైక్ మన టెక్స్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది ఇక్కడ ఇలా, అంటే డిగ్రీస్ పరంగా తిరుగుతుంది. 0 నుంచి 190 డిగ్రీస్ పరంగా మన టెక్స్ట్ని ఎట్లా తిప్పుకోవచ్చు. ఇక 45 డిగ్రీస్లో మన టెక్స్ట్ ఉండాలంటే 45 డిగ్రీస్లో టెక్స్ట్ ఉంది. ఓకే, దీన్ని నార్మల్లోకి తీసుకురావాలంటే ఇక నార్మల్, మళ్ళీ ఇందులోకి వెళ్ళేసి క్లిక్ ఆన్ ద నార్మల్, క్లిక్ ఆన్ ద ఓకే బటన్, నార్మల్గా అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ వ్రాప్ టెక్స్ట్. వ్రాప్ టెక్స్ట్ అనే కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇఫ్ సపోజ్ ఐఎమ్ టైపింగ్ మై నేమ్, ఓకే, నా నేమ్ ఇందులో పట్టక ఇంకో సెల్లో కూడా వెళ్ళింది. ఓకే, నా నేమ్ ఇందులో పట్టక ఇంకో సెల్లోకి వెళ్ళింది, అప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ క్లిక్ ఆన్ ద వ్రాప్ టెక్స్ట్, ఆటోమేటిక్గా సెల్ హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా, సెల్ హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఎ మర్జ్. 2 సెల్స్ని మర్జ్ చేశారంటే ఈ మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి 2 ఒకటిగా మారిపోయింది. ఇలా అన్మర్జ్ చేయాలంటే ఇందులోకి వెళ్ళి అన్మర్జ్, ఇలా ఇది వేరే అయిపోయింది, ఇది వేరే అయిపోయింది.
ఓకే, ఇవి అలైన్మెంట్ సంబంధించింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ నంబర్ గ్రూప్. ఈ నంబర్ గ్రూప్ కాన్సెప్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదొక ఏరియా మొత్తం మనం జస్ట్ కరెన్సీకి పెడదాం అనుకోండి. ఇక్కడ మనం ఏది ఎంట్రీ చేసినా ఇట్లా రూపీ సింబల్ త్రో వస్తుంది. అదే 5 ఇక్కడ ఎంట్రీ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. అదే 5 ఇక్కడ ఎంట్రీ చేస్తే, అదే 10 ఇక్కడ ఎంట్రీ చేస్తే ఒక రూపీ సింబల్ పెట్టాను. ఎందుకు? ఇవి వచ్చేసి కరెన్సీ ఫార్మేట్లో అప్డేట్ చేశాను. ఓకే, ఇది నంబర్కు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ కండిషనల్ ఫార్మాటింగ్. ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైటింగ్ సెల్ రూల్స్ ఇది కొద్దిగా పెద్దది. ఇది ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్ మొత్తం ఒక కంప్లీట్ వీడియో ఉంటుంది. జస్ట్ గూగుల్లో యూట్యూబ్లోకి వెళ్ళేసి గౌతమ్ సార్ ఎక్సెల్ అని కొట్టండి, ఆటోమేటిక్గా కొన్ని వీడియోస్ వస్తాయి. అది ఫ్రీ గురుకులు దాంట్లోనే ఉన్నాయి. రిగార్డింగ్ కండిషనల్ ఫార్మాటింగ్, గ్రేటర్ దెన్ ఏంటి, లెస్ దెన్ ఏంటి అని ఇవన్నీ నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది కొద్దిగా పెద్ద టాపిక్ కాబట్టి స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా అక్కర్లేదు, ఇక్కడ చూద్దాం. ఇన్సర్టింగ్ చూద్దాం. ఇక్కడ మనం ఒక సెల్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ బాక్సెస్లో సెల్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా చేయాలి? జస్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి మనకి ఇన్సర్ట్ షీట్ రో, ఒక కొత్త రో ఇన్సర్ట్ అయింది. ఓకేనా? మనం మనకి కొత్త కాలమ్స్ ఇవన్నీ ఇన్సర్ట్ కావాలంటే ఇందులోకి వెళ్ళి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ నేను కొత్త షీట్లోకి వస్తున్నాను. ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 1 2 3. ఓకే, ఒక 3 కాలమ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఒక బార్డర్స్ అయితే పెట్టుకున్నాను. 1 2 3 అని పెట్టాను. ఇప్పుడు నేను 2కి ఇటుపక్క ఒక కొత్త కాలమ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ఏం చేయొచ్చు? సింపుల్గా ఇన్సర్ట్ షీట్ కాలమ్ వచ్చిందా కొత్తది ఒకటి. ఇలా ఇలా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1కి 2కి మధ్యలో కొత్త కాలమ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ షీట్ రోస్ని యాడ్ చేసుకోవచ్చు. కొత్త రోని యాడ్ చేసుకోవాలంటే ఇందులోకి వెళ్ళేసి ఇన్సర్ట్ ఏ షీట్ రో, ఒక కొత్త రో అయితే యాడ్ చేసుకున్నాం. ఓకే, డిలీట్ చేయాలంటే సేమ్ ఇదే విధంగా మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు. డిలీట్ ఏ షీట్ కాలమ్. ఓకేనా? యూ కెన్ డిలీట్ ఏ షీట్ కాలమ్ అండ్ యూ కెన్ డిలీట్ ఏ షీట్ రో. అండ్ లేదు మనం డిలీట్ ఏ సెల్స్ అంటే సెలెక్ట్ చేసి షీట్ రోని కూడా మనం డిలీట్ చేసేయచ్చు ఎట్ ఏ టైం. ఒక్క నిమిషం. ఓకే, మనం ఇట్లా యాడ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మనం రో హైట్, ఓకేనా, ఈ పర్టికులర్ రో హైట్ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. రో హైట్తో పాటు కాలం యొక్క వెడ్త్ని కూడా మనం చేసుకోవచ్చు. డిఫాల్ట్గా 8 ఏమో ఉంటుంది, కాలం వెడ్త్ ఇగో 8 ఉంది, 8 11 ఉంటుంది. ఇది ఏంటిదంటే ఫర్ సపోజ్ మనం చూడండి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సెల్ ఉంది మేడం, ఈ సెల్ ఈ సైజ్ చూడండి, ఈ సైజే ఈ బాక్స్ మొత్తం అంటే ఈ టేబుల్ మొత్తం ఇది సైజు ఉండాలి అని చెప్తారు. చాలామంది ఇంతే చేస్తారు. మీరు గమనించండి, సేమ్ సైజు ఉంటాయి అన్నీ. ఎట్లా పెట్టారు? ఇది ఉందా, ఇది సైజ్ ప్రకారంగా ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. దానికోసం మీరు ఏం చేస్తారు? ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి దీనికి సంబంధించిన రో హైట్ని కనుక్కోండి. ఫస్ట్ హైట్ కనుక్కోవాలిగా 27 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నిటిని సెలెక్ట్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళేసి రో హైట్ మీద 27 అని టైప్ చేసి ఓకే నొక్కాలి. ఇప్పుడు అన్ని హైట్ అయిపోయింది, వెడ్త్ కనుక్కోవాలి. మళ్ళీ హైట్ అయిపోయింది, ఇప్పుడు వెడ్త్. మళ్ళీ కాలం వెడ్త్లోకి వెళ్ళండి, 13.78. మళ్ళీ ఏం చేస్తారు? సెలెక్ట్ దిస్ ఆల్, క్లిక్ ఆన్ ద కాలం వెడ్త్ 13.78, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. వచ్చినాయా సేమ్ హైట్కి సేమ్ స్టైల్కి? ఇలా మొత్తం అన్ని సెల్స్ వచ్చినాయి, ఒక్కటి కాదు అన్ని సెల్స్ వచ్చినాయి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్. ఇలా ఇది ఫార్మాట్ గ్రూప్లో మనం చూసుకోబోయాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షీట్కి సంబంధించిన నేమ్ మార్చుకోవడం. ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ప్రెస్ చేసి దీని యొక్క పేరుని కూడా మార్చుకోవచ్చు. దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు. దాని కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులోకి వీ హ్యావ్ ఎ సిరీస్ అనే కాన్సెప్ట్. ఓకే, మనం సిరీస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. లైక్ ఎలా అంటే చాలామంది ఎక్సెల్లో
వన్ టూ త్రీ అన్ని పెట్టేసి జస్ట్ దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తా. ఇలా డ్రాగ్ చేస్తే నంబర్స్ వస్తాయి. ఇది డ్రాగ్ చేయడానికి రాదు చాలామందికి. ఏం లేదు సార్, చాలా సింపుల్గా అక్కడ సైడ్ ప్లస్ అని కనిపిస్తుంది కదా సార్, దీనికి వెళ్ళేసి ఇలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా డ్రాగ్ వచ్చేస్తాయి మనకు. లేదు సార్ నాకు డ్రాగ్ చేయడానికి వస్తలేదు, నేను చాలా బద్ధకస్తుని, వన్ టైప్ చేసిన తర్వాత నాకు నంబర్స్ రావాలి అన్నట్టయితే జస్ట్ వన్ అని టైప్ చేయండి మేడం. ఇందులోకి వెళ్ళేసి సిరీస్ కాలం, ఇది రో వైజ్గా ఉంటుంది. రో అంటే ఇలా వస్తుంది కాబట్టి మీరు దీన్ని కాలం వైజ్గా పెట్టేసి మనకి ఎన్ని నెంబర్స్ కావాలి మేడం, 20. జస్ట్ క్లిక్ ఆన్ ద 20, క్లిక్ ఆన్ ద ఓకే బటన్. 1 to 20 నెంబర్స్ వచ్చేసినాయి. ఓకేనా. లేదు సార్ నాకు 1000 కావాలి సార్, లేదు సార్ నాకు 10,000 కావాలి సార్, లేదు సార్ నాకు 1,00,000 కావాలి సార్, మీకు ఎన్ని నెంబర్స్ కావాలి మేడం అన్ని నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే మన కెపాసిటీ 10 lakh కాబట్టి మనం 1,00,000 చేద్దాం. 1 2 3 4 5 క్లిక్ ఆన్ ద ఓకే. చూడండి 1,00,000, 1,00,000 నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే 1,00,000 నెంబర్ ఆఫ్ రోస్ అయితే వచ్చినాయి. చూడండి కిందికి అయితే వెళ్ళి చూపిస్తా. వచ్చిందా 1,00,000? ఇదేనా 1,00,000? రైట్. ఇలా దీని యొక్క సెల్ అడ్రస్ చూడండి, F10000001. సార్ 1,00,000 అంటే ఇక్కడ రావాలి కదా సార్ సెల్ అడ్రస్, ఇది ఉండాలి కదా సార్ సెల్ అడ్రస్. సార్ ఎందుకు సార్ ఇది వచ్చింది, ఎందుకు వచ్చిందంటే మనం పైన ఒకటి ఒకటి వదిలేస్తాం ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? అందుకోసమే అది ఒకటే ఎక్కువ చూపించింది, లేదంటే కరెక్టే వస్తుంది. ఇది కాన్సెప్ట్. సిరీస్లో మెయిన్ చూడాల్సిందే. లేదు సార్ ఇప్పుడు నాకు టేబుల్ రావాలి సార్, నాకు టేబుల్ రాదు, నాకు 8 టేబుల్ రాదు, 8 టేబుల్ పెట్టి చూపెట్టండి అంటే సింపుల్గా 8 అని టైప్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ద ఫార్మాట్ సిరీస్ అండ్ క్లిక్ ఆన్ ద కాలమ్ వైజ్. ఇక్కడ స్టెప్ వాల్యూ 8 అని పెట్టండి. మనకి ఎంతవరకు కావాలి, 80. క్లిక్ ఆన్ ద ఓకే బటన్. వచ్చిందా, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 32, 8 5 40. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సిరీస్లో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆటో ఫిల్ చూద్దాం. ఓకే, మనం ఇట్లా వీక్ వైజ్గా డేస్ రావాలి. ఇక్కడ వీక్ వైజ్గా మనకు డేస్ రావాలి అంటే మనం ఏం చేయాలి, వీక్ వైజ్గా డేస్ రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాను, నేను ఫ్రైడే అని టైప్ చేస్తాను. ఓకేనా, ఫ్రైడే అని టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఈ ఏరియాని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా నాకు ఆటోమేటిక్ డేట్స్ రావాలి. అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అట్లా రావాలి. జస్ట్ గో టు ద ఫిల్ ఆప్షన్, సిరీస్, ఇందులోకి వెళ్ళి ఆటో ఫిల్ నొక్కి ఓకే నొక్కేసాను, అంతే. ఏం చూడవలసిన అవసరం లేదు. వచ్చినాయా ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, సేమ్ అలా నేమ్స్ వీటితో పాటు ఇవి కూడా వస్తాయి. దాని పేరు ఏంటి, లైక్ మంత్స్ నేమ్స్ కూడా వస్తాయి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద సిరీస్. అండ్ నెక్స్ట్ జస్టిఫై, జస్టిఫై కాన్సెప్ట్. ఈ జస్టిఫై ర్యాప్ టెక్స్ట్ బంధువులు అన్నట్టు దగ్గర దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ జస్టిఫై అనే కాన్సెప్ట్ ఏంటిదంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ టైపింగ్ ద నేమ్ ఆఫ్ గౌతమ్ స్వామి సేమ్, ఏమొచ్చింది ఒక సెల్లో పట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా ఈ ఫిల్లోకి వెళ్ళేసి జస్టిఫై మీద క్లిక్ చేస్తాను. ఓకేనా, ఇది ఏమని అంటుంది, గౌతమ్ ఒక సెల్లో పంపించింది, స్వామిని ఇంకో సెల్లో పంపించింది. ఓకేనా, బట్ అది వ్రాప్ టెక్స్ట్ ఏం చేసింది, సెల్ హైట్ని ఇంక్రీజ్ చేసింది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ ఫ్లాష్ ఫిల్. ఈ ఫ్లాష్ ఫిల్ అనే కాన్సెప్ట్ చూడండి, కొద్దిగా వెరైటీగా ఉంటుంది. ఆల్రెడీ ఐ థింక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అయిపోయినాయి కాబట్టి ఇంకోసారి చూడండి. ఫ్లాష్ ఫిల్, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను బి గౌతమ్ అని టైప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఎం రమ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్ ప్రియా అని టైప్ చేస్తున్నాను. ఎస్ రమేష్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళ యొక్క క్యాపిటల్ నేమ్స్ని పక్కకు పడేసేయాలనుకుంటున్నాను, అంటే తీసేయాలనుకుంటున్నాను. జస్ట్ దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ గౌతమ్ ఎలా ఉందో అలా టైప్ చేయాలి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ద కంట్రోల్ ఈ, అంతే.
గౌతమ్, రమ, రమేష్. వాళ్ళ క్యాప్టెన్ నేమ్స్ రాలేదు చూడండి, బిఎంఎస్ రాలేదు చూడండి పక్కకి. షార్ట్కట్కి కంట్రోల్ ఈ. నోట్ డౌన్ చేసుకున్నారా, కంట్రోల్ ఈ. ఇక దానికోసం మీరు ఏం చేస్తారు, నార్మల్గా ఇప్పుడు అంటే ఇది షార్ట్కట్కి పెట్టి చేస్తాను. షార్ట్కట్కి రాకపోతే ఏం చేయాలి, ఇట్లా సెలెక్ట్ చేసేసి ఇందులోకి వెళ్ళి ఫ్లాష్ ఫిల్ మీద క్లిక్ చేయాలి, అంతే వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ సార్టింగ్. సార్టింగ్ ఇక్కడ నుంచి మనం సార్టింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు గౌతమ్, రమ, రమేష్ ఆర్డర్లో ఉన్నాయి. ఎస్, ఆర్డర్లో ఉన్నాయి. ఇక్కడ ఫ్రైడే సాటర్డే ఆర్డర్లో లేవు. దీన్ని ఏం చేస్తాను, జస్ట్ సెలెక్ట్ చేసేసి ఈ ఫిల్టర్లో A to Z పెడతాం. ఇలా A to Z సెట్ అయిపోతాయి ఇవన్నీ. అంటే ఫస్ట్ ఏది వస్తుంది నాకు తెలిసి ఎఫ్ఏ ఫస్ట్ ఉంటుంది, ఎఫ్ తర్వాత ఈ టీలు ఎం వస్తుంది ఇలా. ఓకే. ఇలా A to Z సార్టింగ్ అయితే చూడొచ్చు మనం. ఒక్క నిమిషం, అది నాట్ రెస్పాండింగ్. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అవుతుంది, స్క్రీన్ రికార్డింగ్, అందుకోసమే ఇది కొద్దిగా బ్లర్ అవుతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఓకే. ఇవి కాన్సెప్ట్స్ ఆఫ్ సార్టింగ్ A to Z అవి చేస్తుంది. మనం ఏదైనా డాక్యుమెంట్లో ఫైండ్ చేయాలంటే ఫైన్. దీంతో వీ విల్ కంప్లీట్ ద హోమ్ ట్యాబ్. అండ్ లెట్ అస్ సీ అబౌట్ ద ఇన్సెట్ ట్యాబ్. ఇన్సెట్ ట్యాబ్లో ఈ పైవట్ టేబుల్ది కూడా వీడియో ఉంది యూట్యూబ్లో, క్లియర్గా అందులో చెప్పాను, అది కూడా చూసుకోండి. ఓకేనా. పైవట్ టేబుల్ ఉంది, నేను చూపిస్తాను. లేదంటే నార్మల్గా యూట్యూబ్కి వెళ్ళేసి ఇక్కడ ఎక్సెల్ బై గౌతమ్ సౌండ్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ కొద్దిగా వచ్చిందా, కండిషన్ ఫార్మాటింగ్, హౌ టు క్రియేట్ చార్ట్స్ ఇన్ ఎక్సెల్. ఓకే. ఎక్సెల్ లాజికల్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్. ఓకే. ఇలా నా వీడియోస్ ఇవన్నీ. ఈ కండిషన్ ఫార్మాటింగ్ అంటే ఏంటిది, ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఎక్సెల్ బై గౌతమ్ సార్ అని కొట్టండి, ఇవన్నీ వస్తాయి. ఈ ఈ ఛానల్ అయితే గౌతమ్ అని, ఇది నాది. ఇందులో వీడియోస్ మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా. నార్మల్గా ఇవన్నీ కూడా ప్రైవేట్ క్లాస్ వీడియోస్. దీనికి ఆడియో ఎవరైతే ఓనర్ ఉందో అతనికే వినిపిస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. మిగతా క్లాసెస్ అయితే వినొచ్చు మీరు. మిగతా క్లాసెస్ చాలా ఉన్నాయి, మ్యాక్రోస్, దాని తర్వాత ఎక్సెల్ బేసిక్ కాన్సెప్ట్స్, డేటా వ్యాలిడేషన్, ఐకాన్ సెట్స్, డేటా వ్యాలిడేషన్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, చార్ట్స్, లాజికల్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకేనా. ఇవన్నీ వినండి, ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి, నార్మల్గా వెళ్ళేసి వినండి. ఓకే. జస్ట్ ఇవన్నీ నేనే చెప్పాను ఇట్లా రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే. రైట్. ఈ కాన్సెప్ట్ ఉందో అక్కడ నుంచే వినండి. చార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇల్లుస్ట్రేషన్ పార్ట్స్లో పిక్చర్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, షేప్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, నార్మల్గా షేప్స్కి వెళ్ళేసి షేప్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, షేప్ లోపల ఇమేజ్ని ఎలా అప్లోడ్ చేయాలంటే షేప్ ఫిల్. ఇక్కడ నుంచి పిక్చర్స్లో మీకు నచ్చిన పిక్చర్ని ఇక్కడ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒక షేప్లో మన ఇమేజ్ని అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ. ఓకే. ఇది ఇలా మనం ఒక షేప్ లోపల కూడా ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు. ఈ డ్రా ట్యాబ్ మనం ఇట్లా ఎవరికైనా డేటాని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా డ్రా ట్యాబ్ని అయితే యూస్ చేస్తాం.
నెక్స్ట్ వీ హ్యావ్ ఎ పేజ్ లేఅవుట్. ఈ పేజ్ లేఅవుట్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ లేఅవుట్ అనే కాన్సెప్ట్ మనకు ప్రింటింగ్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఎక్సెల్ సంబంధించిన ప్రింటింగ్ విషయం, లైక్ మార్జిన్స్ చెక్ చేసినట్టయితే మనకు మార్జిన్స్ ఎట్లా ఉండాలి, ఆ, ఈ మార్జిన్స్ ఏరియా కనిపించాలంటే మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నాం వ్యూ ట్యాబ్లో పేజ్ లేఅవుట్ టాపిక్లోకి వెళ్తే మనకు మార్జిన్స్ని యూస్ చేసుకోవడం తెలుస్తుంది. ఓకే, ఎట్లాంటి టైప్స్ ఆఫ్ మార్జిన్ ఉండాలి, వైడ్లో ఉండాలా మన డేటా, లేకపోతే నారోలో ఉండాలా అనే కాన్సెప్ట్ తెలిసిపోతుంది. ఓకే, నేను నార్మల్గా అయితే పెడుతున్నాను మార్జిన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఓరియంటేషన్, ఇంకా పేజ్ ఎలా ఉండాలి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు పేజ్ ఇలా ఉండాలా లేదంటే పోర్ట్రేట్లో ఉండాలా అనే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఈ సైజెస్. మన దగ్గర చాలా సైజెస్ అయితే ఉన్నాయి, లీగల్ కానీ A4 కానీ చాలా అంటే చాలా సైజెస్ ఉన్నాయి. మనం ఎక్కడ ఏ సైజ్ యూస్ చేయాలో చూసి యూస్ చేయాలి. ఓకే, ప్రింట్ ఏరియా అంటే పర్టికులర్ ప్రింట్ ఏరియాని మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర ఒక పెద్ద డేటా ఉంది, అందులో కొందరు నేమ్స్ మట్టుకే కావాలి అన్నప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రింట్ ఏరియా నొక్కితే మనకు ఆ పర్టికులర్ ఏరియా మట్టుకే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ టైల్స్, నిన్న నేర్చుకున్నాం కాన్సెప్ట్. రిపీటెడ్ వేగా ప్రింట్ రావాలంటే ఇది కాన్సెప్ట్ ప్రింట్ టైల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టే ప్రింట్ ఏరియా థీమ్స్ అయిపోయినాయి. ప్రింట్ టైల్స్లో చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ నొక్కుతున్నా మేడం, ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ 8 పేజెస్. 8 పేజెస్లో ప్రింట్ వస్తుంది. నేనేం చేస్తాను, ఇదంతా ఒకటే పేపర్లో ప్రింట్ రావాలని చెప్పేసి ఏం చేయాలి, పేజ్ లేఅవుట్ ఇక్కడ వెడ్త్లో 1 అని పెట్టేసి హైట్లో 1 అని పెట్టేస్తాను అంతే. ఇప్పుడు ప్రింట్ నొక్కితే ఇవన్నీ కూడా ఒకటి పేజ్లో ప్రింట్ వస్తుంది. సరే ఇది మళ్ళీ కనిపిస్తుందా అంటే చెప్పాను కదా మీకు, డిపెండ్ అపాన్ ద ప్రింటర్. ఓకేనా, డిపెండ్ అపాన్ ద ప్రింటర్. ఇది కనిపిస్తుందా లేదా చూసుకో. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ గ్రిల్స్. ఈ గ్రిల్స్ అంటే ఈ బాక్సెస్ ప్రింట్లో కనిపించాలి అంటే, వ్యూలో ప్రింట్లో కనిపించాలంటే ఈ ఆప్షన్స్. హెడ్డింగ్ కూడా ఇక్కడ కనిపించే ఏబీసీలు ఉన్నాయి చూడ, ఇవి ఆఫ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసేసుకోవచ్చు, ఆన్ చేయాలంటే ఆన్ చేసుకోవచ్చు. వ్యూ ట్యాబ్లో కూడా చూసాం, ఇక్కడ వ్యూ ట్యాబ్లో కూడా ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫార్ములాస్. ఈ ఫార్ములాస్లో ఒక పర్టికులర్ ఏరియా, ఇప్పుడు గౌతమ్ సంబంధించిన టోటల్ 286. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈక్వల్ టు గౌతమ్ గౌతమ్ అని టైప్ చేస్తే నాకు 286 రావాలి. ఎలా చేయాలి దాన్ని, సింపుల్గా ఫస్ట్ గౌతమ్ని సెలెక్ట్ చేయండి, డిఫాల్ట్ నేమ్ పెట్టి డిఫైన్ నేమ్ పెట్టి ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు సమ్ గౌతమ్ వచ్చిన 286. ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. డిఫైన్ నేమ్ ఇలా పెట్టుకోవచ్చు. ప్రతి దానికి పెట్టుకోవాల్సిన పని లేదు, ఒక్కసారి సెలెక్ట్ చేసి క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ నొక్కేస్తే అయిపోతుంది పని. ఓకే, అండ్ నెక్స్ట్ 286 యొక్క ఇప్పుడు ఫర్ సపోజ్ ఫార్ములా ఆడిటింగ్కి వచ్చామనుకోండి, ఈ 286 ఎక్కడిది అని వారిని అడిగితే మనం ఏం చెప్పాలి, జస్ట్ ఇగో ట్రాక్ ప్రెసిడెంట్ ఇది చెప్తుంది చూడండి, గౌతమ్ సంబంధించిన టోటల్ ఇది 286. ఓకే, ఇలా మనం ఫార్ములా ఆడిటింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా, ఫార్ములా ఆడిటింగ్ కూడా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ డిపెండెంట్ అంటే ఫస్ట్ యారోని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ యారో మీద నొక్కేస్తే యారోస్ రిమూవ్ అయిపోతాయి. ఈ 12 దేని మీద డిపెండ్ అయి ఉందని చూద్దాం. డిపెండెంట్ ఈ 286 మీద ఉంది, ఈ ట్రూ మీద కూడా ఉందని చెప్తుంది చూడండి ఇక్కడ కాన్సెప్ట్. ఈ ట్రూ రావడానికి కూడా ఇదే కాన్సెప్ట్. ఓకే, ఎందుకు ట్రూ వచ్చింది తెలుసా అంటే, ఇది నేను వేరే క్లాస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఆర్ ఫంక్షన్ అంటారు. ఈ ఫంక్షన్ ప్రకారంగా ఇఫ్ ఎల్స్ ఆర్ ఫంక్షన్స్ కొద్దిగా అడ్వాన్స్ క్లాసెస్ పెట్టి ఇందులోనే పెట్టి సేవ్ చేసేసాను. ఇది ఏం చెప్తుంది తెలుసా, ఈ ట్రూ ఈ 12 ఉంటేనే అంటే 12 ఉంటేనే ఇక్కడ ట్రూ వచ్చింది, లేకపోతే రాదు. నేను 64 మీద క్లిక్ చేసి ట్రాక్ డిపెండెంట్ మీద నొక్కుతాను. ఇవి చూడండి క్లాస్, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ట్రూ ఫంక్షన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఈ యారోస్ని ఫస్ట్ని రిమూవ్ చేసి పడేద్దాం. ఈ 64 మీద డిపెండెంట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ యారోస్ని రిమూవ్ చేస్తాను. ఈ 12 ఇప్పుడు ఇక్కడ ట్రూగా ఫాల్స్ అవుతుంది చూడండి, ఈ 12 కాస్త 49 అని పెట్టి ఎంటర్ నొక్కుతాను. ఇక పాస్ అయిపోయింది స్టూడెంట్. కండిషన్ ఫాల్స్ వస్తే పాస్ కమ్మని పెట్టాను స్టూడెంట్స్.
ఓకే. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ అని పెట్టేసి ఇవన్నిటిని గ్రేటర్ దెన్ 35 గ్రేటర్ దెన్ 35 అని పెట్టాలి. అంటే ఇవన్నీ కండిషన్స్ కనుక యాక్సెప్ట్ అయితే ఫాల్స్ రావాలి. ఫాల్స్లో వస్తే స్టూడెంట్ హ్యావ్ టు పాస్. ఇది కాన్సెప్ట్. ఇది కొద్దిగా పెద్ద కాన్సెప్ట్, అందుకే అవి అడ్వాన్స్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఇక్కడ సెట్ చేసి పెట్టిన. ఇది ప్రెసిడెంట్ ఇట్లా. నెక్స్ట్ షో ఫార్ములాస్ మీద క్లిక్ చేస్తే మన స్క్రీన్లో కనిపించే ఫార్ములాస్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి. ఇలా షో ఫార్ములాస్ మన దీని మీద క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. ఇఫ్ సపోజ్ మీరు టోటల్ చేస్తున్నారు రావట్లేదు అంటే క్యాలిక్యులేషన్స్ ఆప్షన్స్లో మాన్యువల్గా ఉంటే రాదు, ఆటోమేటిక్లో ఉంటే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద డేటా ట్యాబ్. ఈ డేటా ట్యాబ్లో మనం సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ నుంచి నార్మల్గా టేబుల్ ఫార్మాట్ని కూడా చేసేసాం. ఓకే. నార్మల్గా ఉన్న డేటా కూడా కామా సపరేటెడ్ వాల్యూస్ని డిజైన్ చేసి చూపించాను. ఒకసారి చూద్దాం ఇంకోసారి. నేను దిస్ పీసీలో ఐ హ్యావ్ వన్ డేటా. మీకు ఆల్రెడీ చెప్పాను నా దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా వచ్చేసి ఎలా ఉందో చూడండి. ఈ సిఎస్వి అని ఎక్సెల్ ఫైల్ ఉంది మన దగ్గర. ఈ ఫైల్లో డేటాని కాపీ చేస్తాను, కంట్రోల్-C నొక్కేస్తాను, ఫైల్ కాపీ అయిపోయింది. ఆ డేటా ఫైల్ మనం ఎక్సెల్లో అప్లోడ్ చేయాలి. ఎలా? గో టు ద ఫ్రమ్ టెక్స్ట్ టు సిఎస్వి. ఓపెన్ అవుతుంది. డి క్లాస్ వర్క్ బుక్ ఫైల్స్ డేటా ట్యాబ్ సిఎస్వి ఎక్సెల్. ఆ ఫైల్ ఓపెన్ అయిపోయింది. చూడండి నార్మల్గా ఇలా ఉండే డేటా, ఇలా ఉండే డేటా లోడ్ అని నొక్కిన వెంటనే మంచి టేబుల్ ఫార్మాట్లోకి సెట్ అయిపోతుంది. ఇది కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్స్. ఓకేనా? లేదు సార్ నాకు అట్లా వస్తలేదు అన్నప్పుడు మీరు ఏం చేయండి, డేటాని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది కదా. పేస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు, డేటా ట్యాబ్లోకి వెళ్ళేసి టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ ద నెక్స్ట్ ఆప్షన్. ఇక్కడ డేటాని ఎలా సపరేట్ చేయాలంటే కామర్స్తో సపరేట్ చేయాలని పెట్టాలి. అంటే ఇది కామర్స్తో ఉన్నది కాబట్టి కామర్స్తో, సెమీ కాలం అంటే సెమీ కాలం, స్పేస్తో ఉంటే స్పేస్తో, అదర్ @ ఉన్నా హ్యాష్ ట్యాగ్ ఉన్నా ఏదున్నా ఇట్లా అదర్ అని అదర్లో దాన్ని సింబల్ ఇచ్చేసి నెక్స్ట్ అని నొక్కితే సరిపోదు. చూడండి డేటా వచ్చేసి నార్మల్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే. ఇది టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఈ ఫోర్కాస్ట్. ఇవన్నీ మొన్న చూసాం, ఫోర్కాస్ట్ వాల్యూస్ చేయడం. ఇంకా రివ్యూ ట్యాబ్లో స్పెల్లింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. F7 షార్ట్కట్ కీ టు ద స్పెల్లింగ్స్. థీసస్, వర్క్ బుక్ స్టాటిస్టిక్స్. వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ క్లిక్ చేస్తే ఎన్ని సెల్స్లో ఎంత డేటా ఉంది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మనం ఏదైనా పర్టికులర్ ఫైల్ మీద కామెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పర్టికులర్ ఫైల్ మీద మనం సెల్ మీద కామెంట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కామెంట్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. నెక్స్ట్ షీట్కి లాక్ వేయడం. ఒక పర్టికులర్ షీట్కి లాక్ వేయడం. ఈ షీట్లో మనం ఎటువంటి ఇప్పుడు లాక్ వేసిన ఏం ఎడిట్ చేయడానికి రాదు, బట్ షీట్ని డిలీట్ చేస్తాం. ఓకే. షీట్ మటుకు డిలీట్ చేస్తాం. షీట్ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయింది, బట్ లాక్లో ఉంది, దానివల్ల యూజ్ లేదు. అందుకోసం ప్రొటెక్ట్ వర్క్ బుక్ వేస్తే షీట్ని డిలీట్ చేయడానికి రాదు. ఓకే. అండ్ నెక్స్ట్ వ్యూ ట్యాబ్. ఈ వ్యూ ట్యాబ్లో నార్మల్గా పేజ్ వ్యూసే ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్లో మైక్రోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మైక్రోస్ అనే కాన్సెప్ట్ నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటిది కాన్సెప్ట్ అంటే రికార్డింగ్ కాన్సెప్ట్. మనం ఒక వర్డ్ని అది రికార్డ్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ వాంట్ టు రికార్డ్ మై నేమ్. నా నేమ్ ప్రతిసారి నేను ఎక్కడ టైప్ చేస్తూ ఉండాలి, కాబట్టి నా నేమ్ని రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, సింపుల్గా మైక్రోస్కి వెళ్ళి వ్యూ మైక్రోస్. నేను ఆల్రెడీ 2 చేసాం, లేవు. అది షీట్కి అప్డేట్ అవుతుంది. ఓకేనా? రికార్డ్ ఏ మైక్రో. ఒక షార్ట్కట్ కీ ఇద్దాం, Ctrl+A, లైక్ Ctrl+Shift+A. Ctrl+Shift+A అని పెట్టి ఓకే నొక్కుతున్నాను. ఇప్పుడు మైక్రో రికార్డ్ అవుతుంది. గౌతమ్ అని టైప్ చేస్తాను. జస్ట్ ఈ మైక్రోస్లోకి వెళ్ళేసి స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు Ctrl+Shift+A నొక్కితే గౌతమ్ అని నేమ్ వచ్చింది. ఇంకో వ్యూ మైక్రోస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎడిట్, ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి.
కంట్రోల్ షిఫ్ట్ ఏ నొక్కిన వెంటనే గౌతమ్ అని రావాలి. ఇక్కడ ఎడిట్ చేసినా కూడా పోతుంది. గౌతమ్ బదులు ఎక్సెల్ రావాలి. ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్, అంటే ఫైల్ని సేవ్ చేయాలి. రావాలి. ఇప్పుడు చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఏ వచ్చింది ఎక్సెల్ అని. ఇలా ఇది విబిఏ, అది పెద్ద కోర్స్, అది అడ్వాన్స్. నేను అది కోవిడ్లో నేర్చుకున్నాను. విబిఏ అంటారు. అంటే ఎట్లా అంటే మనకి కస్టమైజ్డ్ ఫార్ములాస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎక్సెల్లో. చాలా పెద్ద కాన్సెప్ట్స్ అవి. రైట్, ఇవి మేడం కంప్లీట్ ఓవర్ వ్యూ అబౌట్ ద ఎక్సెల్. ప్రతి కాన్సెప్ట్ ఐ వాస్ డిస్కస్డ్. మిగతా కాన్సెప్ట్స్ అన్ని యూట్యూబ్లో ఎక్కడ ఉంటాయో కూడా చూపించాను. అండ్ మీకు గిట్ హబ్ గురించి కూడా చెప్పాను. గిట్ హబ్లో కూడా ఇంకా నేను ఫైల్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, గిట్ హబ్లో కూడా జస్ట్ ఇక నార్మల్గా ఇన్కార్డర్ మోడ్లో చూపిస్తాను చూడండి. గిట్ హబ్ అని టైప్ చేసి github.com ల్యాబ్ కింగ్ నాని అని టైప్ చేయండి. మీరు ఓపెన్ చేసిన వెంటనే ఎక్సెల్ కింగ్ అని కనిపిస్తుంది. ఓకే, ఎక్సెల్ కింగ్లో ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అప్లోడ్ చేశాను బట్ ఎందుకు విజిబుల్ అవుతలేదు. ఇవన్నీ ఫైల్స్ క్లిక్ చేసి, ఓకేనా, ఇక్కడ దాని గురించి ఉంటుంది. బట్ మీకు ఇక్కడ అంతా ప్రాపర్గా ఓపెన్ కాకపోతే వ్యూవర్ రా ఫైల్ అని చూపిస్తానుగా, దీని మీద క్లిక్ చేయండి అంతే. ఆటోమేటిక్గా ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయిపోతున్నాయి. లేదు సార్ అలా ఓపెన్ అవుతలేదంటే జస్ట్ బ్యాక్ ఈ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ రా ఫైల్ అని నొక్కండి. మీకు ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. కొంచెం కంట్రోల్ జే డౌన్లోడ్స్. ఇంకో సేవ్ చేయాలని అడుగుతుంది, నాకు అక్కర్లేదు, ఇప్పటికి 10 సార్లు డౌన్లోడ్ చేసిన. ఓకే, ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత నోట్స్ ఇక్కడ ఉంది, ఫార్ములాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఓకే, ఇది నోట్స్, మీ యొక్క ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ లాస్ట్ ఈమెయిల్ చేస్తాను, రాని అని ఈమెయిల్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా ఉన్నాయి, యూస్ చేస్తాను. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా క్లాస్ ఓకేనా? అర్థమైందా క్లాస్ కాన్సెప్ట్? రైట్. అండ్ కొన్ని పాయింట్స్, ఒక నిమిషం.